హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు మేము టెర్రస్ పైన ఏమేం చేస్తున్నాము, మా లియోతో కలిసి వచ్చాము. ఇద్దరం కలిసి ఏమేం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము ఒక్కసారి మీరు చూడండి. మా గార్డెన్తో పాటు లియో అల్లర్లు కూడా ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇది మన సమ్మర్ వచ్చేసింది కదా, మొత్తం ప్రూనింగ్ చేసేసి ఇది చేశాను అనమాట. బాగా ఇదైంది, ఎండబెట్టాలి బాగా. ఇదిగోండి, నేల కూడా చూడండి బాగా ఇదిగా ఉంది. వర్మీ కంపోస్ట్ వేసి పెట్టాను అనమాట. ఇంకా చక్కగా వస్తుంది. కటింగ్ అన్నీ చేసి పెట్టాను కదా. ఇది దొండ చెట్టుకి ఏదో నాకు తోచిన పందిరి అట్లా వేసాను అనమాట. ఆ తాళ్ళు పెట్టి కొంచెం అట్లా కట్టాను, వస్తుంది. కట్ చేసి ఇచ్చేసాను అనమాట. వంగ చెట్టు కాయలు అయితే పొడుగంక ఇదిగా ఉంది, బాగానే వస్తున్నాయి. అందుకే మళ్ళీ సమ్మర్కి రావాలని చెప్పనని మొగ్గలు అయితే విత్తనాలు వేసి ఇవి వచ్చినాయి. పిలకలు వస్తే తీసి ఇక్కడ నాటేసాను అనమాట. మిర్చి అయితే ఈ సంవత్సరం అయితే నాకు కాపు భలే వచ్చిందండి, బాగా వచ్చింది. చాలా వచ్చినాయి, చాలా చెట్లు వచ్చినాయి, చూద్దరు కదా మీరు. ఇదైతే అసలు దీని ఇయర్ అయితే 5 years పైనే అయింది. నేను ఫస్ట్ టెర్రస్ గార్డెన్ పెట్టినప్పటి నుంచి ఇది ఉంటానే ఉంది. చాలా హ్యాపీ, అసలు ఏమి ఉండదు. ఎప్పుడు నేను చేస్తూనే ఉన్నాను అనమాట. ఇది ఇంక టమోటా చెట్లు అయితే ఈసారి చెప్పనాలు కాదు, అట్లా చాలా కాసినాయి టమోటాలు. అంటే అన్ని చోట్ల అందరికీ కాస్తున్నాయి అనుకుంటాను. చాలా బాగా వచ్చినాయి కాయలు మాత్రం. ఇదేమో పెన్సిల్ దొండ అండి, పెన్సిల్ దొండ. అది మామూలు దొండ, ఇది పెన్సిల్ దొండ అనమాట. అసలుకి ఇది వామ చెట్టు మీకు తెలియదే ఉంది, అన్నిటికీ ఉపయోగపడుతుందని పెట్టాను. బాగుంది. అలోవెరా ఇక్కడ అన్ని రకాలుగా ఇది చేసుకుంటున్నాం అనమాట. ఇదిగోండి టమోటా చెట్టు, పచ్చిమిరపకాయ అన్నీ ఉన్నాయి. మళ్ళీ నేనేం చేస్తున్నానా అని చూస్తూ ఉంది. నేనేం చేస్తున్నానా అని ఒకరంతసేపు మేము ఆడుకుంటూ అది పైకి తీసుకొచ్చేటప్పటికి చాలా ఆనందంతో గంతులు వేస్తుంది. ఇక్కడేమో కాకర చెట్టు పెట్టామండి, కాకరకాయ. ఇప్పుడు కూడా పెట్టాలి. తెల్ల కాకరకాయ బాగా కింద ఉంటే తెల్ల కాకరకాయ కూడా పెడదాం అనుకుంటున్నాను. తెల్ల కాకరకాయ పొట్లకాయ పెట్టాలనుకుంటున్నాను. ఇదంతా అన్నిటికీ అంతా నా గార్డెన్కి సంబంధించి మొత్తం. ఈ తమలపాకు చెట్టు ఇక్కడంతా. ఇదైతే ఆకులు డైలీ 2 ఆకులు తినటానికని, కాల్షియం కోసమని. ఇది మాత్రం ఓన్లీ తినటానికి, కింద మాత్రం దేవుడికని అట్టు పెట్టుకున్నాను. ఇది రోజు డైలీ తినటానికి. ఇది బ్రహ్మకమలం చెట్టు, ఆకు పెడితేనే వస్తుందండి, చాలా బాగా వచ్చింది. బీరకాయ గ్రాఫ్టెడ్ బీర కాసిని పైకి వెళ్ళింది అనమాట. టమోటాలు మాత్రం పెట్టాను, చాలా పెట్టాను. చుక్కకూర, ఇది ఆకుకూర కావాలి కదండి. ఇదంతా చుక్కకూర చూడండి, భలే ఇదిగా వచ్చినాయి చూడండి. ఇంకా బాగా ఇంకా తీయాలి, చాలా బాగా వచ్చింది. ఈ మధ్యలో ఇది తెర దోసకాయో లేకపోతే దోసకాయ అనమాట. ఇది ఇక్కడికి ఇంకొంచెం క్లీనింగ్ చేసేయాలి. ఇప్పుడు ఇవన్నీ తీసేసి శుభ్రంగా తీసేస్తే ఇది బాగా వచ్చిందండి. కొత్త చెట్టు కదా, ఇది బాగా వచ్చేసేసి ఇది అయిపోయింది ఈ చెట్టు పని. ఇది తీసేసేసి దీన్ని ఇది చేసామంటే బాగా చాలా బాగా వచ్చేసింది. అది ఈ వాటర్ ఎక్కువైనట్టుంది. వాటర్ ఎక్కువైపోతే ఇట్లా అయిపోయిందండి చెట్టు. వాటర్ ఎక్కువైపోయింది, చిన్న చెట్టుకి వాటర్ ప్రూనింగ్ చేసింది, వాటర్ ఎక్కువైపోయింది. కొత్తిమీర చూడండి, నేను ఇది ఫస్ట్ టైం కొత్తిమీర ఇలా రావటం పెట్టాను. ఇది చాలా బాగా వచ్చింది. కొత్తిమీర చూడండి బాగా వచ్చింది. దీంట్లోనే పాలకూర. ఇది ఇప్పుడు తీసేయాలి. ఇప్పుడు ఇది క్లీన్ చేసేస్తే కొత్త చెట్టు పెట్టుకుంటే బాగా వచ్చేసింది. అయిపోయింది, కాపు అయిపోయిందండి అది. ఇది కూడా ఇది 4 కాయలు ఉన్నాయి. ఇది తీసేస్తే దాన్ని ఎంకరేజ్ చేస్తే మనకి చాలా బాగా వచ్చేసింది. ఇప్పుడు అన్నీ పందిరి టమోటాలే ఉన్నాయి. ఇది బీరకాయ చెట్టు చూడండి, చిన్న చెట్టుకి మంచి కాయ. ఈ టమోటాలు అయితే గుత్తులే కదండి, బాగా కాసినాయి. ఇంకా అది కూడా అయిపోయింది, పైన వరకు వచ్చింది. కిందదంతా క్లీన్ చేసేసి ఇప్పుడు ఇంకా అదే నెక్స్ట్ అంతా మొత్తం ఇవన్నీ క్లీనింగ్ చేసేసుకొని ఇది చేద్దామన్నమాట. ఇక్కడేమో పొట్లకాయ పెట్టాను కానీ రాలా. ఇవన్నీ తీసేసేసి మొత్తము
మళ్ళీ ఇంకా పొట్లకాయ పెట్టేసేస్తే సరిపోతుంది. ఇవన్నీ పడి వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు మన కంపోస్ట్లో వస్తాయి. ఇట్లా తీసి పెట్టాం కదా, అప్పుడు తీసి పెట్టేసేసి ఇదిగోండి వర్మీ కంపోస్ట్. నేల మట్టి కూడా చూడండి ఎంత బాగుంటుంది. నీళ్ళు ఎక్కువ పోసారు, పిల్లలు పోస్తారు, ఎక్కువ పోసారు కొంచెం. పాలకూర అదిగోండి, అది మిర్చికి కరివేపాకు చెట్టు క్యూట్గా. ఆ మిర్చి అయితే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, 2 రకాల మిర్చీలు. ఇదొక కలరు, ఇదొక కలరు, అన్ని రకాలు ఉన్నాయి. మిరపకాయలు మాత్రం బాగా వచ్చినాయి. టమోటా తింటావు లియా? ఇదిగో టమోటా, టమోటా తింటావా? ఇదిగో టమోటా, క్యాచ్ 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 క్యాచ్, తీసుకో, సరిపో. టమోటాలు ఇదిగోండి, తోటకూర, పాలకూర, అది ఆకుకూర మాత్రం కొదవ లేకుండా పెట్టేసుకున్నాను. పాలకూర, అది తోటకూర, రెండింటికి తోటకూర పెట్టాను, ఒకటి పాలకూర, అక్కడ చుక్కకూర, కొత్తిమీర, ఇంకా అటువైపు బచ్చలాకు పెట్టాను, బచ్చలాకు కూడా పెట్టాను. ఇది ఎర్ర తోటకూర, మంచిది అంటండి. ఇదిగోండి ఇది ఎరువు, ఇదిగోండి ఇలా తీసి పెడతాను, ఇందులోనే పెట్టేసేస్తాను. పక్కన తీసి కొంచెం తీసేసి ఇటు పెట్టేసామంటే మనకి చాలా ఇది బలంగా బాగా ఇదవుతుంది. ఇదిగోండి కోడిగుడ్డు పొట్టు కానీ అన్నీ బాగా లోపలికి తీసి బాగా చక్కగా పెట్టేస్తే మనకి బాగా ఇదిగా ఉండిద్ది అనమాట. అదిగోండి ఇంకో చూడండి, అంతా ఇక్కడే వేసేసామన్నమాట. శుభ్రంగా బాగుంటుంది. ఇది ఎప్పటికప్పుడు తీసుకుంటే మనకి ఇంకా చెట్లు బాగా ఇదవుతుంది, బాగా పెరుగుతాయండి. అది ఇది కూడా పొట్లకాయ పెట్టాను, రావాలి పైకి పై దాకా. ఇక్కడ అల్లాను, ఇది కూడా చూసి అల్లుడైతే బాగా ఇది చేశాను. ఈ మిరపకాయది, మిరపకాయ చెట్టుకు మాత్రం ఆకుముడత వచ్చింది ఇవాళ. ఇప్పుడు కుట్టేస్తాను. నిమ్మాయిలు కొట్టేసానంటే మీకు తర్వాత చూపించే వీడియోలో కల్లా చాలా గుత్తులు గుత్తులు కాస్తాయి. కాసి ఇదైంది, మొన్న కొట్టాను, ఇంకా మళ్ళీ ఇదిగోండి బాగా రాబోతుంది. ఇంకొకసారి కొట్టామంటే క్లియర్ అయిపోయింది. ఇంకంతే. చిక్కుడు చెట్టు పెట్టాను మధ్యలో, అదిగోండి అది చిక్కుడు, ఎప్పుడు కాసే చిక్కుడు అనమాట. ఈ చిక్కుడు అంటారు అది. ఇది కూడా ఇది అట్లా ఉన్న చెట్టే, నిమ్మాయిలు కొట్టిన తర్వాత ఇలా అయిపోయింది అనమాట. మనకు వాటిల్లో ఇది వేసుకుంటా వెళ్తే చాలండి. ఇటు పక్కన పక్కన పెట్టుకుంటా, నీళ్ళు మాత్రం బాగా ఎక్కువ పోసేసారు, పిల్లలు పోసారు. ఇది కూడా మట్టి చూడండి ఎంత ఎంత ఇదిగా ఉందో. ఇట్లా ఉంటే బ్రహ్మాండంగా వస్తాయి అన్నమాట. చెట్లు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి మట్టి చూడండి ఎంత ఇదిగా ఉందో. ఇక్కడ చూడండి, మీకు చెట్టు మీకు అర్థమవుతుంది ఎట్లా ఉండిద్దా అని. ఇదిగోండి నిమ్మకాయలు చూడండి, ఆ కాకి నిమ్మకాయ పూత ఏది ఎక్కడ ఏమి ఇది కాలేదు చూడండి. మళ్ళా వచ్చినాయి అవి కాయలు కొయ్యక ముందలే, మళ్ళా పూత పిందె చూడండి. ఎక్కడైనా అసలు ఎంత పూత వచ్చిందో, ఎంత పిండి వచ్చిందో, మళ్ళీ కాయ ఎంత ఉందో. ఆ మట్టి ఏదైనా సరే మట్టి చూడండి ఎంత ఇదిగా ఉందో. మీరే చూడండి మట్టి చూడండి, చాలా అట్లా ఉంటే అసలు మన చెట్లన్నీ బాగా పెరుగుతుంది. ఇదేమో స్ట్రాబెర్రీ, ఇది స్టార్ ఫ్రూట్. ఇది రాలేదని చెప్పాను, కోపంతో మొత్తం ఎరగ తీసేసాను, చిగురు వేసుకొచ్చేసేసింది, పూత వచ్చి రాలిపోతుంది. ఇదొక్కటి మాత్రం సక్సెస్ కాలేకపోయా. ఈసారి మాత్రం కంపల్సరీగా రావాలి, వచ్చి తీరాల్సిందే. అంతేనండి. ఇది ఎన్నో నిమ్మకాయ చెట్టు, ఇక్కడ ఏదో పడి మొలిసినట్టుంది, నిమ్మ ఎత్తు వస్తుంది. ఇదంతా చూడండి ఎట్లా ఉంది. ఇక్కడ కూడా ఏదో ఇత్తనం పెట్టినట్టున్నాను, వచ్చింది పొట్లకాయో లేకపోతే ఏంటిది. ఇది మాత్రం తీసేసేయాలి. పిచ్చి చెట్లన్నీ పీకేసుకుంటే మనకి ఇదిగా ఉండిద్ది. ఎరువు మాత్రం అది ఇంకే దేంట్లోనైనా చూసుకోండి, ఎరువు అంత బాగుండిద్ది. అది పచ్చిమిరపకాయ చెట్లు అవి. ఇక్కడ ఒక టమోటా చెట్టు పెట్టేశాను. ఇదే పచ్చిమిరపకాయ చెట్లకు ముడత వచ్చింది, కొట్టాలి మళ్ళీ. ఇప్పుడు నిమ్మాయిలు కొట్టేసేసానంటే ఆకు చూడండి, తోటకూరాకు పచ్చిదే వేసేయాలనిపించేటట్టు ఎంత తాజాగా ఉందో. ఇది దానిమ్మ చెట్టు, కాయలు మాత్రం మొన్న పడ్డాయి, ఎదుగోండి కాయ. అది అన్నీ ఉండయి. ఇదిగోండి ఇది ఇక్కడ దేవుడి దగ్గర దేవుడికి వేసిన మాల,
ఇక్కడ వేసాం కదా, మనం కొంచెం తీసేసి వేసామంటే బాగుంటుంది. ఎర్రలు చూడండి, ఎర్రలు చూసారా? ఇదిగోండి పిల్లలు పెట్టింది, ఇదిగోండి ఎర్రలు. ఇదిగోండి వామ్స్, ఎర్త్ వామ్స్, పిల్లలు ఇవ్వండి. ఇంకా పెద్దవి లోపల తీసే కొద్ది మనకి ఇంకా బాగా వస్తూనే ఉంటాయి. కంపోస్ట్ వేసాం కానీ ఇదిగోండి చూడండి, ఇదిగో ఎన్ని ఉన్నాయో చూడండి, ఎంత బాగుంది. మట్టి మట్టి ఇట్టా ఉంటే ఇంక మనకి ఏ చెట్టు పెట్టినా అది బ్రహ్మాండంగా వస్తుంది. కనిపిస్తుందండి మీకు? అసలు ఎంత ఇదిగా ఉంటాయో. అబ్బో 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 అబ్బో, చూడండి చూడండి చూడండి. ఓ యో, నాకు కూడా భయమండి. ఓకే, ఎంత బ్రహ్మాండంగా ఉంది. మట్టి మాత్రం బ్రహ్మాండంగా కలుపుకున్నాం. మళ్ళీ మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఇది లక్ష్మణ ఫలం అండి. మొన్ననే ఇక్కడ కాయ కాసింది. వాటర్ ఎక్కువైపోయేట్టుంది, ఇదైపోయింది, పడిపోయింది. చూపిద్దాం అనుకున్నాను, వాటర్ ఎక్కువైపోయి అది పడిపోయినట్టుంది. ఇదిగోండి ఇక్కడ మీకు ఒకటి చూపించాలి. కర్బూజా మనం తిని ఇందులో విత్తనాలు మామూలుగా ఇట్లా పెడతాం కదా, పెట్టిన వాటిల్లో నుంచి వచ్చినాయి. ఎన్ని వచ్చినాయో చూడండి. ఇక్కడ ఒక పిండి వచ్చింది, ఇక్కడ ఒక పిండి వచ్చింది. ఇదేదో ఇది పిండి రాలిపోయింది, పండిపోయింది బాగా. అది మామూలుగా అట్లా పెడతాం కదండి, ఇది వర్మి కంపోస్ట్ని తీసుకొచ్చి మట్టి తీసి మట్టి లోపల పెడతాను. ఆ పెట్టిన దానికి ఇలా వచ్చేసినాయి అన్నమాట. దానికి ఇది మొత్తం ప్రూనింగ్ చేసేసి మొత్తం కటింగ్ చేసేసాము. అంతకు ముందర అసలు ఎట్టనో ఉండేది కదండి, పెద్దది అయిపోయి కాయలే కాయలు రాకపోయేటట్టుకి ఇంకా నేను మొత్తం కటింగ్ చేసేసా. చెట్టు మొత్తం ప్రూనింగ్ చేసేసి ఎరువు వేసేసాను, కంపోస్ట్ వేసాను అన్నిటికీ మొత్తం. మళ్ళీ ఇదిగోండి చిగుర్లు బాగా వేసుకొచ్చి ఇంక ఈసారి కాపు బాగా రావాలి. వచ్చింది, కంపల్సరీగా వస్తుంది. మళ్ళీ మీకు వీడియో పెడతాను. ఇదైతే మాత్రం బ్లూబెర్రీ చెట్టు, పిందె వచ్చినట్టే వచ్చిపోయింది. ఎట్లా వస్తుంది, ఇక్కడ వచ్చినట్టే వచ్చిపోతుంది. ఇదిగోండి ఇది ఎట్లా కాసింది, పోయింది, ఎండిపోయింది. ఏదో ఏం ప్రాబ్లము చూడాలి. ఇది ఒకటి మళ్ళీ ఒక దరిదేక తిరుగుతూ ఉంది. ఆట ఆడుకుందాం రా అని చెప్తున్నాను, తిరుగుతూ ఉన్నది. అది ఈ చెట్టు కాయ కాపిస్తే మాత్రం వెరీ గుడ్ అనమాట. ఇది మామూలు మనకి బజార్లో దొరికే మళ్ళీ అనమాట. మొత్తం ఆకులన్నీ దూసేసాము, ఇంకా ఇది రావాలి, పువ్వు పడాలి. అది ఇది మనకి ఇంకా మీకు తెలిసిందే, గులాబీ మల్లి పువ్వు పడిందండి. ఇది అసలు పడాలి. కంపోస్ట్ కూడా వేసాను, వర్మీ కంపోస్టు. లిల్లీలు డిసెంబరాలు అయిపోయినాయి. ఇది మామూలుగా గుండు మల్లి పడింది. ఇది ఇంక ఈ మల్లెపూలు, చామంతులు ఇంకా లాస్ట్ కాపు అనుకుంటా, అయిపోయింది. మందారం ఇదిగోండి. ఇవాళ అయితే ఇప్పుడు తీసుకెళ్ళాలి. బాగుంది, బాగా వచ్చేసింది. పుదీనా ఎంత బాగా వచ్చేసింది. కింద కూడా చూడండి, మాది టెర్రస్ మీద నుంచి ఈ కింద కూడా ఎంత పెద్ద గార్డెన్ ఉందో, ఎంత క్యూట్గా ఉందో. అదిగోండి, అటువైపు ఇటువైపు ఇంటి చుట్టూతా చెట్లు పెట్టేసేసుకున్నానండి. హ్యాపీగా. కిందది ఇంకొకసారి పెడతాను మళ్ళీ మనకి వీడియో. ఇదండి మా గార్డెను టెర్రస్ గార్డెను ఇది. మొత్తం ఒక్కసారి వీడియో పెడతాను చూడండి. ఇంకా ఈరోజు విత్తనాలు పెట్టి కొంచెం, ఇదేమో యాలుక్కాయల చెట్టు అండి. మనకి కాయ వంట, కానీ పూత అయితే నాకు వచ్చింది. కాయ వంట మళ్ళీ నేనేం చేస్తున్నానని చూస్తుంది. ఏ టెన్షన్ పడుతూ ఉంటుంది. అదండి నా గార్డెన్, మా టెర్రస్ గార్డెన్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.